ఏ కంగారెడ్డి చెప్పురా నాకేమో. కాదు నీకేమన్నా ఉందా కొద్దిగా ఏమైనా? ఏ కంగారెడ్డి చెప్పురా ప్లీజ్ రా. కాదు నాయన ఏం మేము అన్నం తింటాం, అన్నం అన్న తిని ఏం మేము ఏ జాబ్ వచ్చిందిరా నాకు, పార్ట్ టైం జాబ్. ఉండు నీ అమ్మాయి అన్నం తిన్ను ఏముంది ఉండు ఉండే లోపల దాని బేవద్దాన ఇంట్లో కూర్చొని మనిషి శాంతం కూడా ఎత్తి. ఏ ఇంకా పల్లెలోనే ఉన్నావా? ఏ నువ్వు వచ్చి మా ఊరికి వచ్చినా ఇంకా ఇప్పుడు మా ఊరికి అంటే ఏ ఇంకా మళ్ళా చిలకిన పడిందిరా. ఏ నాకు అత్త నీ చెప్పు తీసుకుని కొడతా. ఏ నువ్వు ఆడే ఉన్నావా ఇంకా? నేను ఆయన నీకు అట్లా అబద్ధాలు చెప్పినా కూడా నిజం ఎట్లా కనుకుంటావు నువ్వు? ఏ నేను చాలా స్మార్ట్ రా, అందుకే స్టూడెంట్ కాబట్టి నాకు జాబ్ వచ్చిందిరా. చెబుతా కొడతా. ఏడల లాడ్జ్ లంగాలు సముద్రంలో నాకు ఏ నేను కాల్ సెంటర్ లో జాయిన్ అయ్యారా. వానమ్మ జీవితం నువ్వు ఏడ సెలెక్ట్ అయితేనేమి ఏదైతేమి నాకెందుకు కంగ్రాచులేషన్ చెప్పమంటున్నావు నన్ను? వానమ్మ ఇక్కడ మనుషులు ఏ తేడా ఫోన్ లో జాయిన్ అయ్యారా. నేను ఏదో పనులు చూద్దామని వచ్చినాను. మనసు బాగా పొలాలు బాగా ప్రశాంతంగా ఉన్నాయి. జనాలు వీళ్ళంతా చూద్దామని వస్తే బాగా పల్లెటూరుని వాతావరణాన్ని నువ్వే సిమ్ము అమ్ముతానంటరా, కొనుక్కోరా. నాకు ఈ సిమ్ము వద్దు. అంటే సిమ్ములు అంటే ఏ నెట్వర్క్ రా, తేడా ఫోను. ఏ గొజ్జదనా నువ్వు తేడా తేడా కాదురా, ఓడా ఓడా గొజ్జముండ లోపల ఉండదనా కూడా. చెప్పుతో కొడతారు అట్లాగా నువ్వు అమ్మితే సిమ్ములు బయట వాళ్ళు. ఏ ప్లీజ్ ఒకటి కొనుక్కోరా, నువ్వు ఎక్కడికి పోయినా సిగ్నల్ వస్తుందిరా. నాకు సిమ్ములు వద్దు ఏమొద్దు, నువ్వు ధూమ్తాలు చచ్చిపోయినా మాకేంటి చచ్చిపోతాండావు ఫోన్ లో. నేను ఎంత వ్యాపారంలో ఉన్నా, ఎంత కొండ గుట్టల లోపలికి పోయినా కూడా వస్తుందిరా. కొండల్లోకి ఎవడు పోతాడే సన్నద్దన? కొండల్లోకి ఎవరు పోతాడు? నీ అబ్బా పనికి మనమంట నువ్వు పోతావు చూడు. ఏ వ్యాపారానికి రా, ఎవరికి దొరకదురా సిగ్నల్, ఇది నీకు ఒక్కడికే దొరుకుతుందిరా బాగా. ఏ సన్నద్దన నువ్వు నాకు ఇంకా బూతులు వస్తాను. ఇంకా ఒక్కసారి నేను చెప్పినా నాకు వద్దనోడు వద్దు. నాకు సిమ్మి తీసుకో, నా ముడ్డి తీసుకో, నా లంగాలు తీసుకో, అవన్నీ వద్దు. నాకు వద్దు అన్నప్పుడు వద్దు. ఏమన్నా గానాగలు ఏమన్నా నీ రంకు బ్యాచ్ మొత్తం సేవ్ చేసుకోవచ్చురా కాంటాక్ట్ లో. నీ రంగు బ్యాన్స్ ఇవన్నీ నీవి రంకోళ్ళు, మీ వాళ్ళు రంగు ముండలు, మీ లోపల నా కొడుకు మీరంతా మీ బంధువులు మీ మొత్తం మీ ఊరోళ్ళే రంగులు. నువ్వు పెద్ద లంగోటి దానివి. బేవర్ధన సన్నాసి ముండ లోపల ముండదన నన్ను మళ్ళీ అంటావు. మా సిమ్ తీసుకుంటే మేమే 20 మంది కస్టమర్స్ పట్టిస్తాం రా ఫస్ట్. నువ్వు చెప్పుతూనే కొట్టేస్తావు నువ్వు అన్ని. నాకేంటికే ఎందుకే? ప్లీజ్ రా, నీ ఫోటోలు పంపిరా, కిందవి ముందర 3 వెనకల 5 ఫోటోలు. పరిమళముండ గొజ్జముండ ఏమన్నా నువ్వు సిమ్ములు అమ్ముతున్నావా? ఏమన్నా లాడ్జులు ఏమన్నా సరుకు అమ్ముతారా? ఏమన్నా లాడ్జులకి సిమ్ కోసమేరా, ముందర 3 ఫోటోలు వెనకలకి 7 ఫోటోలు. గొజ్జముండ నువ్వు ఇవి చేసే వ్యాపారం ఏంది? నేను ఉండేది ఏంది? సిమ్ వ్యాపారం రా ఇది. నీ అబ్బా నీకు మనముండదాన మన అంతగా సప్లై. నువ్వు ఎవరికైనా ఫోన్ చేసినా కూడా ఫస్ట్ ముందర ఫోటో వస్తుంది, తర్వాత వెనకాల ఫోటో వస్తుంది రా వాళ్ళకి. బోకుముండా బోకర్దానా నీ బ్రోకర్ పని ఏం చెప్పు, సిమ్ములు కాదు చెప్పు. నేను కొడతా సిమ్ములు. నా కూడా నీ మగానికి ఇచ్చాడు జాబ్ వాడు వాడు చెప్తాను కొట్టాలా. ఏమన్నా మనకి ఏమన్నా చూపించినావా ఏమన్నా? సన్నద్దానా ప్లీజ్ రా, మంచి ఆఫర్ రా. నువ్వు ఎవరికి వీడియో కాల్ చేసినా కూడా నువ్వు బట్టలు వేసుకున్నా బట్టలు లేనట్లే కనబడతావురా. నువ్వు కనబడి తీసి నువ్వు వేసుకొని అంత స్టన్ అయిపోతారా. ఈ పిల్లోడు ఏ సిమ్ వాడుతున్నాడని అందరు షాక్ అవుతాడురా. నువ్వు బట్టలు వేసుకున్నా ఎప్పుడు బిత్తల మీదే కనబడతావురా. పనికి మానముండా యూత్ నువ్వు ఏనా కొడుకు కనిపెట్టింది సిమ్ము. మన సిమ్ ఓనర్ కూడా నిన్ను వారం రోజులు పెట్టుకుంటాడంటరా ఫస్ట్. వాడిని చెప్తానే కొట్టేస్తావా? నీ యానా కొడుకు పనికి నా కొడుకు గొజ్జాము నా కొడుకు పనికి నా కొడుకు వాడేది పెట్టుకున్నాడండి. గొజ్జం ఉండదాన నువ్వు ఒక పెద్ద గొజ్జా, వాడు సన్న గొజ్జా. సరిపోయినా వాళ్ళంతా. సిమ్ ఎట్లా వాడుకోవాలని చెప్పి నిన్ను వాడుకొని చూపిస్తాడు రా.
నువ్వు నిన్ను వాడుకోమను, మీ వాళ్ళు వాడుకోమను, పక్కన వాడుకోమను, అలాంటి కుక్కల్లో వద్దు. నాకు బూతులు వస్తాను అమ్మ జీతము నీ వల్ల. నీకు వారం రోజులు ఫుల్ ట్రైనింగ్ రా. మన బిత్తలతో ఎట్లుండాలి వారం రోజులని. ఏ లోపడతానా నీ చన్ని గలీజ్ మాటలు మాట్లాడినావు అనుకో, గాల్లో ఎగిరేసి చించేస్తా నీకే. నీ మళ్ళా బూతులని మింగేస్తానా, కానీ రా కంట్రోల్ చేస్తాడా. ప్లీజ్ రా, ఈ సిమ్ తీసుకుంటే నాకు ప్రమోషన్ వస్తుందిరా. ప్రమోషన్ వస్తుందా ఏమన్నా వస్తుందా నీకేమన్నా? నాకు తెలుసు నీ అంతా బ్రోకర్ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నాడు రా. ఫొటోస్ పంపిరా, ముందరివి 3 పంపిరా, ఫుల్ జూమ్ చేసి వెనకాలవి కొద్ది దూరం నుంచి పంపిరా. ఏం ముందరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిమ్ కోసం ఫొటోస్ అడగరా ఎవరు? సిమ్ కోసం ఏడైనా కానీ ఆధార్ కార్డు లేదని ఆధార్ కార్డు ఫోటో అడుగుతారు, కానీ మామూలు ఫోటోలు అడుగుతారు. అవి చూసినా ముందర జూమ్ చూపి అవి పెట్టన్నాడము. నువ్వే అంతే. నువ్వు ఏంది వాడు మన అమ్మాయి? అసలు మీ బతుకు అమ్మ జీతం నా బతుకు బండారైతుంది. అసలు ఏందే నువ్వు? చాలా మంచి తీసుకురా ఫొటోస్, ఎందుకంటే 10 మంది చూపించేటివిరా అవి. పెద్ద సంబంధం మా మనిషి ఫోటోలు తీయమంటారు, ఇక్కడ ముందర అవి చూపించమంటారు. అమ్మ జీవితం నిన్నెవరే పెట్టుకున్నది? నిన్నెవరు నువ్వు త్వరగా పంపిస్తే నీకు మా వాళ్ళవి కొత్తగా సిమ్ తీసుకున్న 300 మంది ఫోటోలు పంపిస్తారా. ఫుల్ ఎంజాయ్ చేసుకోరా ఫోటోలు చూసి ముందర వెనక్కి. గొజ్జాదానా, నువ్వు గొజ్జ ఆటలాడద్దు, అర్థమైందా చెప్పేది? నువ్వు సిమ్ వేసుకుని వెంటనే అందరివి డౌన్లోడ్ అయిపోతాయి రా ఫొటోస్. నువ్వు వాళ్ళు ఎవరికైనా పెట్టుకోవచ్చు, లేస్తని రోజు చూడొచ్చు ముందు వెనక అందరివి. నువ్వు పెట్టుకో ముట్టిలేకి, నువ్వన్నీ మడుచుకొని జఫాదానా బెవర్దానా సన్నదానా. అసలు నీకేమైనా ఉందా? నీకేమన్నా పనికి మనముండా బెవర్స్ సైతాన్ ఉండదానా గొబ్బు ముండా? అట్లా ఎవడని ముందర తీసి ఫోటోలు పెడతారా నీ అబ్బా? మన సిమ్ తీసుకున్న వాళ్ళు ఒకటి ఆఫర్లు. నువ్వు మనానద్దు మనాని కలపద్దు. నన్ను కనపడితే గొజ్జాటాడద్దు. నువ్వు ఒక పెద్ద సైకో దానివి, ఒక పెద్ద పోపిస్తు నువ్వు. 300 మంది బిట్లు వస్తారా వీడియోలు నీకు మన వాళ్ళవి? ఆపు ఆపు. నీది వాళ్ళు చూసి ఏం చేస్తారు, వాళ్ళది నువ్వు చూసి ఏం చేయొచ్చు. అమ్మ జీవితం ఈ మాటలు ఆడైంది. ఆ మాటలేంది? ఏం మాటలవి? వాయమ్మో నాయనో, నీ కొబ్బలు ఏం నేర్పించారు? వాడు ఫ్రీ వీడియో కాల్స్ రా, మీకు మీరు చూసుకోవచ్చురా. అయ్యో చెప్పులతోనే కొట్టాల. మీ ఊరు ఎట్లా తట్టుకున్నారు ఏమో గాని, మీ బ్యాచ్ మీ ఊళ్ళు మిమ్మల్ని ఎండేసి మా ఊర్లో కానీ ఒకవేళ సిమ్ పని చేయకపోతే తీసుకొని ముడ్డిలో పెట్టుకోవాలరా, తర్వాత మళ్ళా సెల్లకి వెళ్ళరా. నైనా ఈ ఘోరం నేను ఇల్లేనైనా స్వామి నారాయణ. పెరలో పెట్టుకొని సిమ్ పెట్టుకోవడం నైనా తండ్రి. వాళ్ళు పెట్టుకుంటారా, వాళ్ళు పెట్టుకుని తెచ్చి నీకు ఇస్తారు. నువ్వేమో నోట్లోకి వేసుకొని చాపరిచ్చేసి మళ్ళా సెల్లో పెట్టేసుకోవాలరా. కొంచెం కూడన్నది తిన్నే, కూడు తినేదేమో చేదు కూడా కడుక్కొని వచ్చి ఆ కూడు కూడా తినిపిద్ది కాదు, కానీ మాటలు మాట్లాడదానికి వానమ్మ జీతం యువతే. నువ్వు వానమ్మ ఇంత మాట తినిపిస్తే అసలు ఎట్లా కూడు ఎట్లా తినిపిస్తుంది నీకు? బేవర్సముండా లోపడదానా. సిమ్ బంద్ చేసి అట్లే చేయాలరా. వాళ్ళది బంద్ చేయలేదంటే వాళ్ళు పెరగాడు పెట్టుకుని నీకు ఇస్తారు, నువ్వు నోట్లో పెట్టుకొని సిమ్ వేసుకోవాలరా. అది నీకు నచ్చపోతే ఇంకోటి ఉందిరా, సిమ్ మింగేస్తావు, పొద్దున్నే దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవడం రా బాత్రూమ్ అయినప్పుడు. మా జీవితం దొడ్డికిలో వేరుకేదంట, నాకు అర్థమైంది. నీకు సిమ్ కంపెనీ వాళ్ళు చాక్లెట్ లో పంపిస్తారా, నువ్వు చాక్లెట్ తినేస్తే సిమ్ పొద్దున వస్తుంది. గొజ్జదానా లోపడదానా బేవర్దానా గార్జి ముండా చెత్త ముండదానా గొజ్జదానా. ఎవరే నువ్వు? ఎట్లా ముండా మాటలు మాట్లాడుతున్నావు? నీకు అబ్బా పనికి మాలముండా ఏ దొడ్డికిలో వచ్చేదంట, పిల్లలో పెట్టుకోవాలంట, ముక్కులో పెట్టుకోవాలంటే, ఏం నోట్లో పెట్టుకోండి. ఏం అవలాగి ఉందా నీకేమన్నా? గానగలముండా ఏదో పని ఊర్లో ఉండని చెప్పేసి ఏమంది అంతా టంగ్ ప్రింట్ రా. టంగ్ ప్రింట్ ఏమంది అంతా అందరు మామూలుగా ఫింగర్ ప్రింట్ ఉండదు కదా, మనది టంగ్ నేలకతో ప్రింట్ రా. నువ్వు నేలకుతా సెల్లు నాకుతానే ఓపెన్ అవుతుందిరా. వాయమ్మో ఇదేం బతుకుర్రా నాయన, నేలకు నాకడం ఏంద్రా నీవి? నీకు కంపెనీ వాడు చాక్లెట్ లో పంపిస్తాడు కదా, అది నువ్వు చాక్లెట్ తినేస్తానే పొద్దునే వస్తుంది కదా సిమ్, అది నువ్వు నేలతో నాకి పెట్టడమేరా ఫోన్ లో.
ఇంత ఘోరంగా ఉండదురా నేను ఆ కంపెనీ వాడిని నా కొడుకుని వాళ్ళని చెప్తాను కొట్టాలి నా కొడుకులు నా కొడుకులు రా వాళ్ళు పెట్టిన సిమ్ములు ఏమందంత హై టెక్నాలజీ రా. ఒకవేళ నీకు వేరే వాళ్ళ నంబర్ ఏమన్నా నచ్చిందనుకో, నువ్వు వాళ్ళది తీసుకోవడము, మింగడము, వాటితో మింగిడము, వాడు పొద్దున్నే వచ్చినాక నీకు ఇస్తాడు. నువ్వు మనకు టంగ్ ప్రింట్ కదా, టంగ్తో నాకేసి దాంట్లో పెట్టేయడమేరా. ఏమో జీతం ఏ ఖరీదానా ఏ పెర్రదానా నీ ఏమి ఇంత కలిసి మాటలు అసలు క్రూడు నీ ఎత్తు అవజీతం నీ దేరాదు నీ మాటలు గొబ్బు నువ్వు గొబ్బు మీ నాయన గొబ్బు మీ ఊరు మన ఫోన్ నంబర్లన్నీ నంబర్లు కాదురా, లెటర్స్ వస్తాయి. నీకు వచ్చిన నంబర్ చెప్తున్నా. ఏ నంబర్ అది కూడా చెప్పు, నువ్వు చెప్పు కదా. GOJJA PIRRA గొజ్జెపిర్రా. మన నంబర్లు అట్లే ఉంటాయిరా, 1 2 3 ఉండవు. లెటర్స్ ఉంటాయి. గొజ్జెపిర్రా అని పెట్టారా. ఏ గొజ్జదానా గొజ్జ మాట్లాడతావు నువ్వు కాదు, నేను కాదు గొజ్జా, నువ్వు అర్థ గొజ్జా, వాడు ఒక పెద్ద కంపెనీ వాడు గొజ్జా, సిమ్ అమ్మినోడు గొజ్జా, మీ ఊరోళ్ళు గొజ్జా. నీకు ఒక విషయం తెలుసా, వారం వారం బాస్ ఫంక్షన్ పెడతాడు రా. సిమ్ములు తీసుకున్న వాళ్ళందరికి బాస్ సిమ్ ఫస్ట్ మింగి మీకు ఇస్తాడు రా. మీ వాళ్ళు అంతా వస్తారు అక్కడ మీటింగ్ పెట్టిన అంతా పెరలని నాకారు మీరే, ముందర కూడా నాకారు మీరే, సిమ్ములు ఫస్ట్ మీరే నాకారు. నేను రికమెండేషన్ పెట్టి ఫస్ట్ నీతోనే నాకిద్దాం అనుకుంటాను రా ఓపెనింగ్ మా బాస్ ది. ఓ అమ్మ గొజ్జ ముండా, నువ్వు గొజ్జ అట్లా ఆడద్దే సైతం ముండా, ఈ పనికిమాల ముండా, లోపడదానా బేవర్దానా సన్నాసి గుండదానా, నువ్వు యువతివే, నువ్వు పని నాకు ఈ పొద్దు తగిలినావు ఆ బాట్లు తినడం వల్ల అమ్మ ఓ నెల తిన్నేమో నాకు తెలిసి. నీ అమ్మ జీవితం ఏం బతుకురా ఇది నాయనా. ప్లీజ్ రా ఫోటోలు తీసి పంపిరా. ఏ గొజ్జాదనా చెప్తాను కొడతాను గానాగా మాట్లాడు. ఫోటోస్ కూడా నార్మల్ తీద్రా. బాత్రూమ్ లో పోయి వినరా, బాత్రూమ్ లో పోయి షవర్ ఆన్ చేసుకొని ఒకటి బ్యాక్, బండి మీద కూర్చున్నప్పుడు ఒకటి బ్యాక్. వింటున్నావా? అమ్మ జీతం కాదు మిమ్మల్ని యాదన పడి నరికిన పర్వం మిమ్మల్ని ఓ బండి కింద రైల్వే ట్రైన్ కింద వేసేయాలి మిమ్మల్ని. పోతే వద్దు చచ్చిపోయారు మీ అమ్మ జీతం. ఇంతకన్నా దారుణం ఎవడని భాష మాట్లాడతాడా ఈ ప్రపంచంలో? ఎవడు మాట్లాడంత మంచి టెక్నాలజీ కదరా. నేలకుతో అందరూ చేత్తో ఫింగర్ ప్రింట్, మంది టంగ్ ప్రింట్ రా. కాదే అసలు మీకేమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అసలు భాష ఏందా, మాటలేందా, వెంట ఏంది? ఎవడు కనబెడతాడు, ఎవడు చేస్తాడు అవన్నీ? అది చేసే గీసే మీరే వేసుకొని చదవాలా తప్ప ఎవడైనా గానా అసలు ఆ జాబ్ లేదు. నువ్వు మాట్లాడే భాష ఏంది? ఏ సిమ్ములు గిమ్ములు నాకొద్దు, నువ్వు ఫోన్లు తీయద్దు, ఇంకా సారు నువ్వు ఎక్కువైపోయినాయి, అర్థమైందా? ప్లీజ్ సిమ్ తీసుకోరా, ప్రమోషన్ వస్తుంది నాకు. అబ్బా నీ ప్రమోషన్ నా లవడ నాకు వద్దంగా, బూతులు వస్తాయిగా, నాకు అనవసరము. నువ్వేం ఫోన్లు చేయొద్దు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి తండ్రి బిడ్డకే? అవలాగైందా మీకేమన్నా? నువ్వు ఆర్డర్ పెడితే రేపు వచ్చేస్తుందిరా చాక్లెట్. ఆ చాక్లెట్ తిని మళ్ళా ఏరుకొని చాక్లెట్ అంటే క్యాడ్బరీ కాదురా. అమ్మ జీతం మన బాస్ నోట్లో ఏవేవో నమిలి పొద్దున్నే బయటకు వచ్చేది మీకు చాక్లెట్ రా. ఆ చాక్లెట్ నువ్వు తినేసి నువ్వు నాకు అట్లే పనికి మాలముడ తన గోవర్ధన. అసలు ఏమైనా భాష ఏమైనా లోపడదానా బెవర్దానా? ఒకసారి ఫోన్లో చేయొద్దని చెప్పినానా, విన్నప్పుడు వినండి, వద్దను వద్దు. లేడ ప్రపంచంలో ఎవరు లేని భాష మీతోనే ఉంది. అసలు అసలు భాష ఏమి, నువ్వు మాట్లాడేది ఏమంత? కావాలంటే గొజ్జ పెర్ర వద్దనుకుంటే వేరేది ఏమన్నా పెట్టుకోరా, నంబర్ ఇప్పిస్తాను. గొజ్జదనా గొజ్జ మాటలు మాట్లాడుతూ అరగొజ్జ, లోపడదానా బేవర్దానా సన్నాసి ముండా, ఎక్కువ మాటలు మాట్లాడద్దు, నోరు మూసుకొని కట్ చేయి. ఎందుకురా సీరియస్ అవుతున్నావు? మంచి సిమ్మే కదరా. సీరియస్ కాకుండా ధీర పాడల్లా, లోపడదానా బేవర్దానా సన్నాసి ముండా,
నీకు కన్నోరు ఏ చాక్లెట్ తింటే పొద్దునే వస్తుంది కదరా సిమ్. నీకు ఏం ప్రాబ్లం రా? మూసుకొని కూర్చో, లోపల మూసుకొని కూర్చో, ఫోన్లో చేస్తారు చెప్తా అలాగే ఉందా నీ అబ్బా పనికి మనం ఉన్నాయి. ఏ కనబ అడ్రస్ దొమ్ముంటే అడ్రస్ పెడతామండి మీరు. ఆఫీస్ కు రారా అంతే కదా. ఏ నోరు మూసుకొని చాక్లెట్ ఇస్తాము, అట్లా అడ్రస్ కూడా తీసుకో. పెట్రా నీ అబ్బా పెట్టు, ఫోన్ అడ్రస్ పెట్టే లోపడతాను. దొమ్ము మొగతారా పెట్టా నువ్వు లోపడతానా. అడ్రస్ చెప్తానా చూడు. చెప్పు, నువ్వు తప్పు అడ్రస్ చెప్పినావు కరిదేనా. నిజంగా మంచి కరెక్ట్ అడ్రస్ చెప్తున్నాను రా. చెప్పే. చాక్లెట్ ఆఫీస్ బాస్ముడ్డి. ఫోన్ పెట్టే గొజ్జా, ఫోన్ పెట్టి ఇంకోసారి ఫోన్ చేసి చెప్తా.